నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం మౌంతా తుఫాన్ అయితే ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ప్రజలెవరూ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఈ మౌంతా ప్రభావం ఎంతగానో ఉందని చెప్పి. చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షంతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ఒకవైపు మంత్రి పర్యటన కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కింది స్థాయి అధికారులు ఎక్కడికక్కడ పర్యటన చేస్తూ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడ చూసినా ఈదురుగాలులతో మొత్తం బయటకు ఎక్కడ చూడొచ్చు, విజువల్స్లో సైతం చెత్తిరి తీసుకొస్తే ఆ చెత్తిరి మొత్తం ఎగిరిపోతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు. మొత్తం అసలు బయటకు వెళ్ళాలంటే ప్రజలు తిప్పలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. బయటకు రావాలంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఈదురుగాలులతో మరింత ఈ నష్టం అయితే చేకూరుతుంది. ఒకవైపు నష్టం గురించి మాట్లాడినట్టయితే వ్యవసాయ పరంగా చూస్తే పెద్ద మొత్తంలో పత్తి పంట కావచ్చు, మిర్చి పంట కావచ్చు, అపార నష్టం అయితే ఉంది. వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టమైనట్టుగా కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు కుక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులు బయటకు వస్తే తాము ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు. మరి ఇలాంటి ఈదురుగాలతో ఎవరికి ఇబ్బంది కావద్దని ఒకవైపు ప్రభుత్వం అధికారులు సైతం కృషి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసుకుని సైతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఎక్కడ చూసినా ప్రజలు బయటకు రావాలంటే చాలా ఆందోళన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 21 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి గాలి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఇక్కడికక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు సముద్ర ప్రాంతాలు సైతం, సముద్ర తీరాలు పెద్ద మొత్తంలో బయటకు వచ్చాయి. ఆ సముద్రం తీరాన్ని ఉన్నటువంటి మత్స్యకారుల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. డోలా వీరాంజనేయ స్వామి మంత్రి సైతం, కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సింగరాయకొండ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సముద్ర తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడము, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్గా చేయవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం అయితే కురిసింది. రేపు తీరం దాటే అవకాశం ఉన్నట్టు ఒకవైపు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే మనం రైల్వే స్టేషన్లో చూస్తే ఎక్కడికక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో రష్ ఏర్పాటు చేశారు. అనేక ట్రైన్లు సైతం రద్దయ్యాయి. బస్సులు సైతం కొన్ని ఏరియాల్లో నడవడం లేదంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? వస్తున్నాయా? వెళ్ళిపోయింది. బస్కి వెళ్ళాలంటే వర్షం. ప్రభుత్వం చెప్తుంది కదా బయటకు వెళ్ళాలంటే అత్యవసరమైన పరిస్థితుల్లో బయటకు వెళ్ళమని. మీరు అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇంటికి బయటకు వస్తే బయటికి పోతాం లేదని భయం వేస్తుంది. किधर से आ रहे हैं आप? हम दिल्ली से आ रहे हैं, तो इस तरफ बहुत ज़्यादा हैवी रेन है इधर. तो आपको आइडिया नहीं था कि इतना हैवी रेन हो रहा है इधर. साइक्लोन का बहुत ज़्यादा इफेक्टेड है इधर. रेन के चलते कोई कन्वेंस भी नहीं मिल पा रहा है, कोई साधन, कोई गाड़ी वाड़ी कुछ नहीं मिल रहा. मार्केट में किसी को मिलने जाना हो तो कोई सोर्स नहीं है. बाकी रेन बहुत है. किधर जाने का है? मेरे को अभी इधर मार्केट जाने का है, पावर हाउस. उसके बाद रात को इधर से कड़पा, नाइट में कड़पा. आपको पता नहीं है इधर कैसा है ये? आइडिया नहीं था, नो आइडिया. అదైతే మౌంతా తుఫాన్ అయితే ప్రజల్ని కావచ్చు, జనజీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎటైనా బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది, అన్ని ఎవరికి ఇబ్బంది రాకుండా పునరావాస కేంద్రాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలను ఇప్పటికీ అప్రమత్తం చేస్తుంది. మరి ఈదురుగాలకు సైతం చాలా చోట్ల చెట్లు సైతం రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి, జనజీవనం మొత్తం స్తంభించినటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం అయితే మరింత అప్రమత్తంగా ముందుకెళ్తుంది. స్పెషల్ ఆఫీసర్ని సైతం జిల్లాకు అటాచ్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ రేపు తీరం దాటుతుందని ఒకవైపు దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. రేపు ఎట్లా ఉండబోతుందో, ఇప్పటికే కొన్ని రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షానికి ప్రకాశం జిల్లా వాసులు సైతం ఆందోళన వ్యక్తం చేసి అయోమయంలో పడినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.